Ladies and gentlemen, boys and girls, welcome back to the channel everyone. Hope you are doing absolutely fine. 2-3 వీడియోస్ కన్సిస్టెంట్గా పెట్టి మళ్ళీ మాయమైపోయిండు అని అనుకోకండి. నేను మహాకుంభకి వెళ్ళండి అనమాట అండ్ వి టుక్ అవర్ హోండా సిటీ ఆల్మోస్ట్ 2800 కిలోమీటర్స్. ఇట్ డిడ్ అబ్సల్యూట్లీ వెల్. మా ఫ్రెండ్స్ ఆ కార్ ఈ కార్ అదని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇవన్నీ ఎందుకురా బాబు, మన హోండా సిటీ వేసుకొని వెళ్దామని చెప్పిన. వి వెంట్ ఇన్ అవర్ హోండా సిటీ. ఇట్ వాస్ రీసెంట్లీ సర్వీస్, సో ప్రాబ్లమ్స్ ఏమి ఇవ్వలేదు మనకి. ఆల్ ఆఫ్ మై బైక్స్ ఆర్ వెల్ మెయింటైన్డ్ అండ్ ఆల్ ఆఫ్ మై కార్స్ ఆర్ ఆల్సో వెల్ మెయింటైన్డ్. సో అది చెప్పనీకి అనమాట. బట్ యా, ఎక్స్పీరియన్స్ వాజ్ గుడ్. చాలా ఎక్కువ మంది ఉండే, నాకు అంత కంఫర్టబుల్ కాదు కానీ ఐ డిడ్ గుడ్. సో అవన్నీ పక్కన పెట్టి వీఆర్ బ్యాక్ ఇన్ ద బిజినెస్. సో ఇప్పుడైతే నేను సాబుస్పెక్ స్టోర్కి వెళ్తున్నా. 2 R1లు ఉన్నాయి. నా R1 పెద్ద ప్రాబ్లం ఇచ్చింది, దాని గురించి మాట్లాడదాం. బట్ యా, కాకపోతే ఫస్ట్ బద్రీ బండి ఉంది కదా, అది మొత్తం ప్యానల్స్ అని వచ్చేసినాయి అనమాట. సో వీల్ హ్యావ్ టు అసెంబుల్ ఇట్ బ్యాక్. నా బండి ఏమైందంటే, నా బండిది రేడియేటర్ హోజ్ ఉంటుంది కదా, కూలెంట్ హోజ్ ఉంటుంది కదా, అది బర్స్ట్ అయిపోయిందో లూజ్ అయిపోయిందో ఏదో తెలియదు. మొత్తానికి అయితే అక్కడ నుంచి కూలెంట్ మొత్తం లీక్ అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి ఫిగర్ అవుట్ చేయాలి దాని స్టోరీ ఏందో. ప్యానల్స్ అయితే ఇప్పేసినా, కాకపోతే ఆ రోజే మహాకుంభకి వెళ్తున్నా అని చెప్పి ఈ బండి లోపలనే పెట్టి వదిలేసినాం అనమాట. సో ఇప్పుడు 2 బండ్లు బయటికి తీసి విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. దాని థ్రాటల్ బాడీ, స్పార్క్ ప్లగ్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఐ మీన్ థ్రాటల్ బాడీ క్లీన్ చేసి స్పార్క్ ప్లగ్స్ చేంజ్ చేసినాం వైట్ R1ని. అండ్ ఏ కలర్ అయింది అంతే ఈరోజు తెలిసిపోతుంది మీకు. ఇప్పుడైతే సాబుస్పెక్ స్టోర్కి వెళ్దాం, వెళ్ళి ఆ బండిది కంటిన్యూ చేద్దాం. ఐ మీన్ 2 బండ్లు మీకు చూపిస్తా. నాకు తెలిసి దాని థర్మోస్టాట్ వాల్వ్ అనేది ఫెయిల్ అయిపోయింది, అది ఏందో కూడా చూపిస్తా, అది ఎట్లా పనిచేస్తా అవన్నీ మాట్లాడదాం. దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్. అండ్ నేను యాక్చువల్లీ నా బండిది వాల్వ్ క్లియరెన్స్ చేద్దాం అనుకున్నా, కాకపోతే మీ అందరు జోహెర్ అహ్మద్ తెలిసే ఉంటాడు, జోహెర్ భాయ్. ఐ ఆస్క్డ్ హిమ్, హీ ఆల్సో హ్యాడ్ 2011 R1. సో జోహెర్ భాయ్తో మనం కలిసి మాట్లాడుతున్నప్పుడు జోహెర్ భాయ్ ఏమన్నా అంటే, ఈ బండి నువ్వు గెలకపోతేనే బెటర్ వాల్వ్స్ అనేవి, ఎందుకంటే దీస్ ఆర్ వెరీ డెలికేట్ ఇంజిన్స్, దే ఆర్ స్ట్రేట్ అప్ ఫ్రమ్ మోటో జీపీ. సో దాని వాల్వ్ క్లియరెన్స్ నువ్వు గెలకపోతేనే బెటర్. ఒకవేళ దీని బాగా సౌండ్ వస్తుంది, వాల్వ్స్ది 100% చేయాలి అని నీకు అనిపిస్తేనే చేయదాన్ని అన్నాడు. అలా అయితే నాకు ఏం అనిపించలేదు, వాల్వ్ నుంచి సౌండ్స్ అయితే ఏం రావట్లేదు. బట్ యా, అదైతే ఇంకా నేను గెలుకొద్దని అనుకుంటున్నా. సో ఇప్పుడు వెళ్దాం స్టోర్కి, దాని సంగతి ఏందో చూద్దాం. ఫస్ట్ అయితే దాని రేడియేటర్ తీసి క్లీనింగ్ పంపించాలి. నేను మొన్ననే అనుకున్నా క్లీనింగ్ పంపించాలని చెప్పి, ఇంతలోనే ఇది అయిపోయింది. ఐ డోంట్ నో ఏం చెప్పాలో. అండ్ ఇప్పుడైతే లాస్ చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి, పోలీసులు కూడా ఘోరంగా హంట్ చేస్తున్నారు సూపర్ బైక్స్ని. అండ్ ఇఫ్ సమ్మన్ ఈస్ రైడింగ్ అ సూపర్ బైక్ విత్ అన్ ఎగ్జాస్ట్, పెద్ద సీన్ ఇప్పుడు అది. సో అవాయిడ్ ఇట్, తగ్గియండి కొంచెం రైడింగ్ అవేవి. గెట్ బ్యాక్ ద స్టాక్ ఎగ్జాస్ట్. నాకు ఆ స్టాక్ ఎగ్జాస్ట్ కూడా లేదు, నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు. బట్ ఇప్పుడైతే నేను బైక్ అంత మేజర్గా ఏం తీసుకోవట్లేదు బయటికి. ఐఎమ్ ప్లానింగ్ అ సెకండ్ బైక్ ఆల్సో. చూద్దాం వాట్ ఇట్ విల్ బీ, ఏంది సంగతి అదని చెప్పేసి. బట్ ఎప్పుడైతే స్టోర్కి వెళ్దాం, 2 బైక్స్ చూపిస్తా, నా బండిది ఏందో సీన్ కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ గో. సో అది ప్రస్తుతానికి నా R1 పరిస్థితి. ఇట్ ఈస్ లీకింగ్ కూలెంట్. అండ్ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ నుంచి ప్యానల్స్ అన్ని ఇప్పేసి ఉన్నాయి, అండ్ కింద నుంచి కూలెంట్ లీక్ అవుతుంది. అది ఎగ్జాక్ట్ ఎక్కడ లీక్ అవుతుందో నేను రెక్టిఫై చేసి మీ అందరు చూపిస్తా. బట్ యా, ఇప్పుడైతే వీఆర్ వర్కింగ్ ఆన్ బద్రీస్ R1. దీని థ్రాటల్ బాడీ అంతా తీసేసింది, ఎందుకంటే దీని థ్రాటల్ బాడీ కూడా అసెంబుల్ చేయాలి, మనం క్లీన్ చేసినాం అనమాట. సో విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ R1 యాజ్ వెల్. సో వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద బైక్. అండ్ మీరు చూడొచ్చు కూలెంట్ లీక్ అవుతుంది. ఇక్కడ నుంచి లీక్ అవుతుందంటే మీకు కనిపిస్తుందో లేదో కానీ, ఇక్కడ ఒక హోజ్ కనిపిస్తుంది రేడియేటర్ది, ఇది లూజ్ అయిపోయింది అనమాట. సో అది బయటికి తీసి దొరికితే కొత్తది వేద్దాం, లేకపోతే సిమిలర్ ఏదో కార్కి, స్కోడా జర్మన్ కార్కి ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది, అదొకటి వేద్దాం. లేదంటే అదే తీసి దాన్ని క్లాంప్ అని టైట్ చేద్దాం. విల్ సీ విచ్ వర్క్స్. సో గైస్, ఫైనల్లీ ప్రాబ్లం ఏందో తెలిసింది మనకి. ఒక హోజ్ ఉంది కదా, హోజ్ తగ్గిపోయింది. ఐ విల్ షో యూ గైస్. ఇది చాలా టైట్గా కట్టేసినట్టు నాకు తెలిసి, అందుకే దీని హాలత్ చూడండి ఎంత పాత హోజ్ ఉంటుంది. సో హోజెస్ కూడా అన్నీ రీప్లేస్ చేయాలి, కానీ ఎక్కడ లేవు హోజెస్. సో ఇక్కడ నుంచి లీక్ అయిపోయింది అనమాట ఇదంతా. ఇది కట్ చేసి కూడా మనం యూజ్ చేయలేము, కాకపోతే ఏంటంటే దీని స్పాట్ ఏంటో ఒక దగ్గర దొరుకుతుంది మనకి, ట్రై చేద్దాము. బట్ ఆ రేడియేటర్ ఏమండి, రేడియేటర్ మొత్తం అసలు ఘోరం అయిపోయింది. రేడియేటర్ ఇప్పుడు వెళ్ళి క్లీనింగ్ ఇస్తామన్నమాట. అండ్ బండి రేడియేటర్ అవన్నీ ఇప్పేసి ఉన్నాయి. వచ్చింది రైట్ సైడ్ తక్కువ అయిపోయినాయి అండ్ పనులు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఇది కూడా తీసుకెళ్ళి కొత్తది ఎత్తుకాలి. ఏదో ఒక బండిది సిమిలర్గా దొరుకుతుంది, సిమిలర్ ఏదో ఒక పార్ట్ దొరికినా మనం వేసేయచ్చు దాన్ని. అండ్ నాకు స్పేర్ పార్ట్స్ వచ్చే ఇంపోర్టర్ని అడిగితే వాళ్ళ దగ్గర కూడా లేవన్నారు. ప్రస్తుతానికి అయితే ఇది పరిస్థితి. అండ్ దీని రేడియేటర్ క్యాప్ కూడా వచ్చి వేరే వేయాలనుకుంటా. 1.3 బార్ PSA ఉంది దీనికి. చూడాలి ఇంకేందో సంగతి. ప్రస్తుతానికి అయితే అది అప్డేట్ మన R1 మీద. అండ్ బద్రీ R1 అక్కడ ఉంది, మీరు చూడొచ్చు. దాని కలర్ ఏందో గెస్ చేయండి, ఇప్పటికి తెలిసిపోయి ఉండాలి మీ అందరికీ. బట్ యా, ఈ బండి అయిపోయిన తర్వాత ఆ బండికి స్టార్ట్ చేద్దాము.
ఇది అయిపోతుంది ఒక 2 daysలో. సో నెక్స్ట్ వీక్ ఆ బండి కూడా రెడీ అయిపోతుంది. లెట్స్ సీ వాట్సాప్. నేను ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్గా నోటీస్ చేసింది ఏంటంటే దీంట్లో పానాసోనిక్ ఫ్యాన్స్ ఉన్నాయన్నమాట, మీరు చూడొచ్చు. సో R1 అవుట్ సోర్స్డ్ దేర్ ఫ్యాన్స్ ఫ్రమ్ పానాసోనిక్. క్రేజీ. కొన్ని చైల్డ్ పార్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ యమహా తయారు చేయదన్నమాట. ఇది వేరే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు అండ్ యమహా జస్ట్ బైజ్ ఇట్ ఫ్రమ్ దెమ్. సో ఫ్యాన్స్ అయితే ఇప్పేసి ఇప్పుడు మనం దీన్ని క్లీనింగ్కి పంపిస్తున్నాం. దీని హాలత్ చాలా టైట్ ఉంది. వచ్చిన తర్వాత క్లీన్ చేసి ఇన్స్టాల్ చేసేయడమే. అండ్ దీన్ని ఫిన్స్ అన్నీ కొంచెం బెండ్ అయిపోయినాయి కదా, ఇవి కూడా స్ట్రైట్ చేస్తారు. ఈ ఫిన్స్ కొత్తవి దొరుకుతాయా? దాన్నే సెట్ చేస్తారు బేసికలీ, కొత్తవి దొరకవంట. దీని లోపల కాపర్ లైన్స్ ఉంటాయి అన్నమాట. సో కాపర్ లైన్స్ రన్ ఫ్రమ్ దెమ్, దాంతోనే కూల్ అవుతుంది బేసికలీ బండి. అండ్ ఇంకొకటి ఏంటంటే బండిలో ఫ్యాన్ ఆన్ అయిన తర్వాత బండి కూల్ అవ్వట్లేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ రేడియేటర్ క్లీన్ అయిపోయిన తర్వాత దాట్ ఇష్యూ షుడ్ బీ సార్టెడ్. అండ్ నేను థర్మోస్టాట్ వాల్వ్ కూడా చూపిస్తాను అని చెప్పిన, అది కూడా చూపిస్తాను నేను మీకు. బట్ ఇప్పుడైతే మనం రెక్టిఫై చేసిన ఇష్యూస్ అయితే ఇవి. A few moments later. వెల్కమ్ బ్యాక్ గైస్, ఇట్ ఈస్ డే 2 అండ్ బండి మొత్తం రెడీ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం కూలెంట్ లీక్ అవుతుంది అనమాట. హోస్ కొంచెం లూజ్ ఉంది. హోస్ కూడా రీప్లేస్ చేసినాం. మారుతి సుజుకిది ఒక హోస్ పెట్టినాం అనమాట. దాంట్లో సేమ్ షేప్ దొరికింది, కొంచెం ఆల్టరేషన్ చేసినాం. కాకపోతే చేసి పెట్టిన తర్వాత టైట్ చేసేసి మొత్తం నిన్న అంతా టెస్టెడ్ కొట్టినా నేను. టెస్టెడ్ కొట్టిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇట్ ఇస్ ఫైన్, ఇట్ ఇస్ రన్నింగ్ కూల్. మరీ క్రేజీగా కూల్ కూడా కాదు, బట్ ఓకే మేనేజ్ చేసేంత కూల్. అంటే బండి నడిచిపోతుంది ప్రాబ్లం ఏం లేకుండా అన్నట్టుంది. అంటే యూజువల్గా ముందు రన్ చేస్తున్నా కానీ 105, 106, 107 వరకు వెళ్తుండే. ఇప్పుడు 90, 92కి వచ్చేసింది అనమాట. సో ఆల్మోస్ట్ 95% షార్ట్ అయిపోయింది అనుకోండి. ఇక కొంచెం చిన్న లీక్స్ ఉన్నాయి, అవి మనం హోస్ టైట్ చేస్తే అయిపోతుంది. మనోడు అదే చేస్తున్నాం ఇప్పుడు. సునీల్ భాయ్ హాయ్ కర్దోనా భాయ్ వీడియో మే. సో యా, హీ సునీల్ భాయ్. సో సునీల్ భాయ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ద బైక్. అపార్ట్ ఫ్రమ్ దాట్ అన్ని పనులు అయిపోయినాయి బండిలో. యాజ్ యూ కెన్ సీ వీ హ్యావ్ ఫిక్స్ ద రేడియేటర్ అండ్ ఇది RR యూనిట్ అనమాట. అటు సైడ్ ఏమో EC ఉంటుంది దీన్ని. సో ఇదైతే మొత్తం క్లీన్ అయిపోయింది రేడియేటర్. సో రేడియేటర్ అయితే ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, లోపలంతా మక్కన్ కండిషన్ అయిపోయింది అది. సో ఫేరింగ్స్ ఏం ఫిట్ చేయకముందే ఒకసారి టెస్టెడ్కి వెళ్ళి చూద్దామని చెప్పేసి వీఆర్ గోయింగ్. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీనిది R15ది సేమ్ రేడియేటర్ క్యాప్ అనమాట. సేమ్ బార్ ఉన్నది 1.1 PSI. సో ప్రస్తుతానికి అయితే దానికి R15 క్యాప్ పెట్టినాం మనము, ఎందుకంటే దీని క్యాప్ దొరకదు కాబట్టి. సో ప్రస్తుతానికి అయితే అవి అప్డేట్స్ అండ్ వీ చేంజ్ ఫ్యూ ఆఫ్ ది క్లాంప్స్ విచ్ వీ నీడెడ్ టు చేంజ్. అండ్ థర్మోస్టాట్ చేంజ్ చేయాలని చెప్పినా కదా. సో థర్మోస్టాట్ మనం చేంజ్ చేయలేదు. ఎందుకు చేంజ్ చేయలేదో చెప్తాను మీ అందరికీ. ఒకసారి నేను ఏమనుకున్నా అంటే బండి మొత్తం ఒకసారి టెస్టెడ్ కొట్టినాక అప్పటికి ఒకవేళ టెంపరేచర్ డ్రాప్ అవ్వకపోతే థర్మోస్టాట్కి వెళ్ళి గెలుద్దాం అనుకున్నాను. ఎందుకంటే మొత్తం హౌసింగ్ ఉంటుంది, హౌసింగ్ నుంచి బయటికి తీయాలి అది అని చెప్పేసి. అండ్ థర్మోస్టాట్ ఎట్లుంటుందో ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తా అని చెప్పినా కదా. పక్కన వెళ్ళి చూస్తా, డ్యూక్ ఏమని ఉంటే మీకు చూపిస్తా. బట్ యా, దీని థర్మోస్టాట్ అయితే మనం ఏం గెలకలేదు, ఎందుకంటే బండి ఇట్ ఈస్ రన్నింగ్ ఫైన్ నౌ. టెంపరేచర్ అంతా డ్రాప్ అయిపోతుంది, సో టెన్షన్ ఏం లేదు. థర్మోస్టాట్ అయితే నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓ అండ్ బై ద వే మన షైన్ కూడా సర్వీస్ అవుతుంది. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ ఇట్ నీడెడ్ అ సర్వీస్. సో ఇంజన్ ఆయిల్ అవి ఇవి చేంజ్, బ్రేక్ ఫ్లూయిడ్స్, ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ చేంజ్. సో దాని పని కూడా అవుతుంది. అండ్ R1 ఇంకా షైన్ ఒకటే ఫ్రేమ్లో. బట్ యా, థర్మోస్టాట్ వాల్వ్ అయితే లేదు. కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థర్మోస్టాట్ వాల్వ్ ఏం చేస్తుందో. బేసికల్లీ ఏంటంటే మన కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, అది ఎప్పుడు మన ఇంజన్కి కూలెంట్ పంపేది అనమాట. సో ఎంత కావాలో అంతే వెళ్ళాలి కాబట్టి దాని లోపల థర్మోస్టాట్ వాల్వ్ ఉంటుంది. ఎక్స్పాన్షన్ వాల్వ్ అంటారు కొంతమంది దాన్ని. సో అది ఏం చేస్తుంది అంటే బేసికలీ మన రేడియేటర్ బండి హీట్ అయితే ఉంటుంది కదా, కూలెంట్ లెవెల్ హీట్ అయినప్పుడు ఒక 75 degrees అనుకోండి దాని రేటింగ్ ఒక 75 degrees అనుకోండి. 75 degrees వచ్చినప్పుడు ఏంటంటే ఆ స్ప్రింగ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ కూలెంట్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు దాహం వేస్తుంది, మీరు వాటర్ తాగుతున్నారు. దాహం వేయకుండా మేము వాటర్ తాగుతూనే ఉంటారు కదా. సో బేసికలీ ఏంటంటే బండికి ఎప్పుడైతే ఎక్కువ హీట్ అవుతుందో ఇట్ నీడ్స్ మోర్ కూలెంట్. సో అప్పుడు ఏం చేస్తారంటే థర్మోస్టాట్ వాల్వ్ అనేది ఎక్స్పాండ్ అయ్యి ఎక్కువ కూలెంట్ పంపించేస్తుంది బండి లోపలికి. తక్కువ కూలినప్పుడు తక్కువ కూలెంట్ పంపిస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా పనిచేస్తుంది థర్మోస్టాట్ వాల్వ్. బండికి అయితే ఆ ఇష్యూ ఏం లేదు ఇప్పుడు మనకి. బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పినా కదా. అండ్ ఇది ఇప్పుడు వెళ్ళి టెస్ట్ రైడ్ తీసుకొని వెళ్ళి గట్టి ఒక 30-40 minutes టెస్ట్ రైడ్ కొట్టేసి I'll see if it is still doing good. Okay, well, if everything is fine, fairings and ekkicheshi, we'll go for a short spin. 3 days later. So guys, welcome back to the mode of vlog. చాలా మంది ఏమనుకున్నారంటే నేను 2-3 వీడియోలు పెట్టి లైట్ అయిపోయినా అనుకున్నారు. అట్లేం లేదు, బండ్ల ఇష్యూస్ ఉంటాయి కదా, అందుకని చెప్పి నేను వీడియోస్ ఏం పెట్టలేదు. అండ్ మధ్యలో నేను చెప్పినట్టు మహాకుంభకి కూడా వెళ్ళిండే అనమాట, కుంభమేళాకి.
సో అవన్నీ తిరిగి వచ్చేసరికి నాకు కూడా అంత హెల్త్ బాగాలేకుండే, మై ఇమ్యూనిటీ ఈజ్ ఫక్డ్. ఈరోజే బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకున్నా, ప్రతిసారి ఇదే అవుతుంది నాకు. అందుకని చెప్పేసి ఈసారి హెల్త్ కొంచెం సీరియస్ తీసుకొని ఉందామని చెప్పేసి అన్నీ పర్ఫెక్ట్ చేసుకుంటున్నా. బట్ ఆ బైక్ ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోయింది అనిపిస్తుంది. ఈ వీడియో ఆల్మోస్ట్ నేను మొన్న మాట్లాడిన తర్వాత 2 days తర్వాత నైట్ ఇది, అండ్ వర్క్షాప్లో పనులు నడుస్తూనే ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ బిజీ, అందుకే నేను బోర్డు కూడా పెట్టలేదు. బోర్డు పెడితే ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది అని చెప్పి ప్రాబబ్లీ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ మెల్లగా బోర్డు వేపిస్తా, కొంచెం బండు క్లియర్ అయిన తర్వాత. బట్ యా, ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోయింది అనిపిస్తుంది, ఎందుకంటే ఐ డిడ్ a few టెస్ట్ రైడ్స్. అండ్ మేజర్గా ఏంటంటే కూలెంట్ హోస్ పగిలిపోయింది. మీ అందరూ ఆ వీడియో చూసి ఉంటారు. 160లో ఉంటే బండి మొత్తం టెయిల్ గేట్ అయిపోయింది అనమాట. ఐ కంట్రోల్డ్ ఇట్. బండి ఆపిన తర్వాత షాప్కి తీసుకొచ్చి టో చేసి తీసుకొస్తే ఓపెన్ చేసుకుంటే దాని కింద రేడియేటర్ హోస్ పైప్ అనేది లీక్ అయిపోయింది. దాని తర్వాత యాజ్ యూజువల్ వెళ్ళినా, మన రాణిగంజ్లో దొరికింది ఏమి ఉండదు కదా, వెళ్ళి నీట్గా ఒక మారుతి సుజుకిది హోస్ పైప్ తీసుకొచ్చి పెట్టేసిన, సెట్ అయిపోయింది. సో ఇట్ ఈస్ రన్నింగ్ కూల్ నౌ అండ్ రేడియేటర్ క్లీన్ కూడా అయిపోయింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఇష్యూ ఇస్ రిజాల్వ్డ్. ఈరోజు నైట్ ఇంకో నైట్ రైడ్కి వెళ్తున్నా. దాని వీడియో మోస్ట్లీ చెయ్యనేమో, ఎందుకంటే బాగా నైట్ రైడ్లు అయిపోతున్నాయి ఈ మధ్య. ఐ ఆల్సో వాంట్ టు డూ సమ్ మార్నింగ్ కాంటెంట్, కానీ ఈడ పనుల మీద పనులు అసలు టైం దొరకట్లేదు నాకు. బట్ యా, లైనప్ అయితే చేసి పెట్టిన, కొంచెం కాంటెంట్, కొంచెం టైం ఇవ్వండి. చాలామంది ఏమన్నారంటే ఈ వైజర్ వల్ల కొంచెం సరిగ్గా అనిపించట్లేదు అన్నారు రోడ్. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే దీనిలో 0 gravity డబుల్ బబుల్ వైజర్ వేపిద్దాం అనుకుంటున్నా. అదేంటంటే కొంచెం స్మూత్ ఉంటుంది అన్నమాట చూడడానికి. అదేందో ఆ వైజర్ ఉన్నప్పుడు బాగానే కనిపిస్తుంది రోడ్, ఇది కొంచెం అబ్స్ట్రక్షన్ ఎక్కువ ఉంది ఈ స్పెసిఫిక్ విండ్షీల్డ్కి. సో చూద్దాం, అది కూడా సెట్ చేస్తా. ముందు థ్రాటల్ ఇస్తే టెంపరేచర్ పెరుగుతుండే, ఇప్పుడు తగ్గుతుంది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. నాకు తెలిసి సమ్మర్లో అయితే బండి మనం నడపలేము, ఎక్స్ట్రీమ్గా హాట్ అయిపోతుంది. కానీ ఎట్లా నడుపుకొని వచ్చినా ముంబై నుంచి, నాకైతే ఇప్పుడు ఘోరంగా ఆకలిస్తుంది. టైం లిటరల్ 11 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నా నేను స్టోర్ నుంచి ఇంటికి. బట్ యా, ఎవరికైనా ట్యూబ్లెస్ కన్వర్షన్స్ కానీ నంబర్ ప్లేట్స్ కావాలి అంటే సాబు స్పెక్కి టెక్స్ట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోడిఫికేషన్స్ కానీ పెయింట్ రిలేటెడ్ స్టఫ్ కానీ. బట్ యా, వీ డోంట్ డూ చీప్ వర్క్ పెయింట్లో కానీ దాంట్లో. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ లిటిల్ ఎక్స్పెన్సివ్ దెన్ అదర్ షాప్స్ బికాస్ వీ యూజ్ గ్లాసరెట్ జర్మనీ పెయింట్. నార్మల్ అల్లాటప్ప పెయింట్ వాడడం మనము. సో ఇఫ్ యూ హ్యావ్ ద బడ్జెట్ అండ్ యూ వాంట్ సంథింగ్ గుడ్ వర్క్ కావాలంటే డెఫినెట్లీ కాంటాక్ట్ us. మీరు ఇచ్చిన ప్రైస్కి యుల్ ఫీల్ దాట్ ఇట్స్ వర్త్. నా బైక్లో కూడా మొత్తం గ్లాసరెట్ జర్మనీ ఉందన్నమాట. గ్లాసరెటే, నేను గ్లాసరెట్ జర్మనీ అని నాకు అలవాటు అయిపోయింది. ఇట్ ఈస్ బేసికలీ అ పార్ట్ ఆఫ్ వర్త్. Sounds sweet. I've been working very hard lately, boys. And I also want to open a store in Andhra also. So probably Vizag ఆ ప్లేస్ ఏమన్నా చూసుకొని మంచి ఒక స్టోర్ పెడదామని నేను ప్లాన్లో ఉన్నా. బట్ ఇఫ్ యు ఆర్ సమ్వన్ ఫ్రమ్ వైజాగ్, అక్కడ ట్యూబ్లెస్ కన్వర్షన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయంటే చెప్పండి, విల్ డూ ఇట్. ఇఫ్ యూ వాంట్ యాక్సెసరీస్ ఆల్సో వీ కెన్ సోర్స్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ డూ ఇట్ దేర్ ఆల్సో. ఇప్పుడు 96, 95 అయిపోయింది. యూజువల్గా ఇప్పటికీ 100 దాటేస్తుండే టెంపరేచర్. కొంచెం మెల్లగానే పైకి వెళ్తుంది కాబట్టి టెన్షన్ లేదు. బట్ యా, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, చాలా రోజుల నుంచి రికార్డ్ చేస్తున్నా ఈ వీడియో నేను. అండ్ బండి కూడా ఇప్పుడు మన చేతిలో ఉంది కాబట్టి పని ఇంత ఈజీగా అయిపోయింది. మనకి ఇంత టైం పట్టింది, బయట వర్క్షాప్స్లో ఇస్తే ఇంకా లేట్ అవుతుండే, ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుండే, ఆ పార్ట్ లేదు ఈ పార్ట్ లేదు అని చెప్పి. అండ్ ఫైనలీ స్క్రూస్ కూడా కొత్తది వేసేసినాము. లాస్ట్ వీడియోస్లో నేను చెప్పినా కదా మీకు అక్కడ లేదని. కొన్ని రోజులు బద్రీది టైటేనియంవి వాడినా, తర్వాత వెళ్ళి తెచ్చేసుకున్నాను అనమాట. సో యా, విత్ దాట్ బీయింగ్ సెడ్ ఐ విల్ సీ యు ఆన్ ద నెక్స్ట్ వన్. కీప్ ఎక్స్పెక్టింగ్. అండ్ ఇన్స్టాలో ఎవరైనా ఫాలో అవ్వకపోతే, ఇఫ్ యూ వాంట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ వీడియోస్, definitely follow me there. We only talk reality, no bullshit. With that being said, I'll see you on the next one. Until then, boys and girls, do the hard work, especially when you don't feel like it.